ओके, का नाम क्या है? ईदगाह। पार्ट 2, ईदगाह। ईदगाह का अर्थ क्या है? ईद के दिन सभी लोग एक जगह पर नमाज करते हैं ना, नमाज करते हैं ना, उस स्थान को ईदगाह कहते हैं। ఈద్గాహ్ అంటే ఏంటమ్మా? పండగ రోజు ముస్లిం సోదరులందరూ కలిసి ఒక దగ్గర నమాజ్ చేస్తారు ప్రత్యేకంగా. అంటే ప్రతిరోజు మస్జిద్కి వెళ్ళి చేసే ప్రార్థనలు వేరే, పండగ రోజు మాత్రం వాళ్ళు ప్రత్యేకంగా ఒక స్థానం, అంటే ఊరు చివర ఒక ఈద్గాహ్ అనే ఒక ప్లేస్ అనేది ఉంటుంది వాళ్ళకు. సో అక్కడ వెళ్ళి వాళ్ళు అందరూ కలిసి సామూహికంగా ప్రార్థనలు చేసుకుంటారనమాట. ఓకే, సో చూద్దాం ఒకసారి. ఈద్గాహ్ అంటే లెసన్ లో ఉంది, చూపిస్తాను ఒకసారి చూడండి. పుస్తకం ఓకే, ఈద్గాహ్ అంటే అర్థమైంది కదమ్మా. సో ఈ ఈద్గాహ్ కహాని అంటే మనం ఫస్ట్ లెసన్ లో కవిత పాఠం నేర్చుకున్నాము. సెకండ్ లెసన్ इसका लेखक सॉरी, सिग्नल प्रॉब्लम। सो उन्मुखीकरण का एक छोटा सा कविता के बारे में हम सीखेंगे. ఉన్ముఖీకరణకి సంబంధించిన ఒక చిన్న కవితను మనకు ఇచ్చారు. అయితే ఈ కవితలో మనకు వేటి గురించి ఇచ్చారంటే చెట్టు గురించి తెలియజేశారు. చెట్టు గురించి మీ అందరూ తెలుసా? మీరు ప్రతిరోజు చెట్లను చూస్తూనే ఉన్నారా? సో మరి ఈ చెట్లు మనకు ఏ విధంగా పరోపకారంగా ఉన్నాయి, ఏ విధంగా మనకు సహాయం చేస్తున్నాయి, ఈ చెట్ల నుండి అసలు మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అనేది మనం ఈ ఉన్ముఖీకరణ పోయంలో చూద్దాం. చలో देखो, पथिकों को जलती दोपहर में पेड़ सदा देते हैं छाया, खुशबू भरे फूल देते हैं हमको न फूलों की माला, त्यागी तरुओं के जीवन से हम भी तो कुछ देना सीखे. पथिकों बोले तो कौन है? पथिका, पथिकों का अर्थ क्या है? బాటసారి. జల్దీ దుపహర్ మే, దుపహర్ అంటే ఏంటి? దుపహర్ అంటే ఏంటి? మధ్యాహ్నాన్ని ఏమంటారు? దుపహర్ అని అంటారు. సో జల్దీ దుపహర్ అంటే మండుటెండలు. మండుటెండ ఎప్పుడు ఉంటుంది? ఏ సమయంలో ఉంటుంది మండుటెండ? అంటే చాలా విపరీతమైన ఎండ మధ్యాహ్న సమయంలో ఉంటుంది. సో మధ్యాహ్న సమయంలో బాటసారులు ఎప్పుడైతే ఈ ఎండ వేడి అనేది ఉంటుంది కదా, ఈ ఎండ యొక్క వేడి నుండి తప్పించుకోవడం కోసం పేడ్ సదా దేతే హై ఛాయా, సో వారు కింద ఏదైతే నీడ ఉంటుందో ఆ నీడ కింద వారు సేద తీర్చుకుంటారనమాట. సో వాళ్ళకి చెట్లు ఏం చేస్తున్నది? అలసిపోయి వచ్చిన బాటసారికి నీడను, చల్లని గాలిని ఇస్తున్నాయి. ఖుష్బూ భరే ఫూల్ దేతే హే, అంతేకాదు చెట్లు అలసిపోయిన బాటసారికి నీడను మాత్రమే కాకుండా, చల్లని గాలిని మాత్రమే కాకుండా సువాసనలు. ఖుష్బూ అంటే ఏంటి? సువాసనలు. సువాసనలు
కొత్త దండని కూడా ఇస్తాయి. ఫులోంకి మాత పూలదండ లేదంటే అంతే ఇవాళ అంటే సువాసనలు వేద పూలదండను కూడా त्यागी तरुओं के जीवन से हम भी तो कुछ देना सीखे. తరు అంటే ఏంటి? త్యాగి త్యాగం చేయడం. ఓకే, త్యాగి అంటే ఏంటి? త్యాగం చేయడం. తరు అంటే ఏంటి? చెట్టు. జీవన్ అంటే జీవితం. మరి చెట్టు యొక్క జీవితం నుండి మనం కూడా ఎదుటి వాళ్ళకు సహాయం చేయడం నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మరి పేడు మనకి ఏ విధంగా సహాయం చేస్తుంది? ఇప్పుడు పండు చెట్టు తీసుకోండి, కాయలు కాస్తాయి. ఆ చెట్టుకు లేదా బట్టి కొట్టినప్పుడు చెట్టుకు గాయం అవుతుంది. అయినా సరే ఆ గాయాన్ని భరిస్తుంది. భరి ఏం చేస్తుంది? మనసులో ఇంకా పండ్లని గాయపడుతుంది. అయినా సరే సహాయం చేస్తుంది. మరి మనం చెట్టు ఇన్ని విధాలుగా మనము చెట్టుని గాయపరుస్తున్న చెట్టు మనము చేయకుండా అది మనకు సహాయం చేస్తుంది. అందుకే ఇంతకు ముందు అన్నాను చెట్టు ఉపకారి అని. ఈ విధంగా అన్నమాట. చెట్టు మనకి ఇన్ని విధాలుగా సహాయం చేస్తున్నప్పుడు మాట ఎంతో ఫస్ట్ చెప్పండి ఏముంది, చదవండి. ముందుకి ఎక్కారన్నా చదువున్నాను. తీసుకున్నప్పుడు మనకు అసలు ఎటువంటి సమస్య కూడా అనిపించదు. హాయిగా కొద్దిసేపు మన అలసటంతా మర్చిపోయి ఆ చెట్టు కింద సేద తీర్చుకొని వెళ్తాం. ओके, नेक्स्ट क्वेश्चन उन्मुखीकरण। पहला प्रश्न देखो, पथिकों को जलती दोपहर में सुखवा आराम किससे मिलता है? पथिकों को जलती दोपहर में सुखवा आराम पेड़ की छाया से, पेड़ से मिलता है. पेड़ की छाया రాయొచ్చు లేదా చెట్టు అయినా కూడా రాయొచ్చు. खुशबू भरे फूल हमें क्या देते हैं? సువాసనను వెదజల్లే పువ్వులు మనకేమిస్తాయి? నవ్ ఫూలోं की माला, ఒక కొత్త దండను మనకిస్తాయి. हम भी तो कुछ देना सीखे, कवि ने ऐसा क्यों कहा होगा? మనం కూడా అని కవి గారు ఎందుకు అన్నారు? ఎందుకంటే చెట్టు మనము పరోపకారం అంటే ఇతరులకు సహాయం చేయడం నేర్చుకోవాలని కవి గారు అన్నారు కదా. చెట్టుకు మాటలు రావు, అవునా? స్వార్థం అనేది లేదు. మనము చెట్టుని ఎన్ని విధాలుగా గాయపరిచిన చెట్టు మనకు సహాయం చేస్తుంది. కాబట్టి మనము చెట్టు నుండి మనం కూడా ఇతరులకు సహాయం చేయడం నేర్చుకోవాలని ఈ ఆన్సర్. ఉద్దేశం చూడండి, కహాని విధాసే పరిచిత్ కరానా అంటే ఇంతకు ముందు మనము
కవిత నేర్చుకున్నాం కదా, ఇప్పుడు కథను మీకు పరిచయం చేయడము. ఛాత్రం మే కహానీ లేక కళాక వికాస్ కర్ణ అంటే ఛాత్రం అంటే ఎవరు? మీరే విద్యార్థులకు కథను ఏ విధంగా రాయాలి, కథలో వాక్యాలను ఏ విధంగా ప్రయోగించాలి అనేది నేర్పించడము. వికాస్ కర్ణ అంటే అభివృద్ధి చేయడం. उनमें त्याग, सद्भावना, विवेक जैसे संबंधशील कर्तव्य बोध संबंधी गुणों का विकास करना. విద్యార్థులలో త్యాగం చేయడము, సద్భావం అంటే మంచి ప్రవర్తన, వివేక్ అంటే తెలివి, సంవేదనశీల్ అంటే కర్తవ్య బోధ అంటే ఏంటిది, మన బాధ్యతలు ఏమిటి, మన కర్తవ్యం ఏంటిది, మనము ఒకరికి ఏ విధంగా సహాయపడాలి, ఇవన్నీ కూడా మంచి మంచి గుణాలను మనలో అభివృద్ధి చేయడము ఈ పాఠం యొక్క ఉద్దేశము. ఒక విద్యార్థిలో ఉండాల్సిన త్యాగము, మంచి ప్రవర్తన, తెలివి, కర్తవ్యము, సో మళ్ళీ అంతేకాకుండా కథలు రాయడము, ఇవన్నింటిని కూడా ఈ కథ ద్వారా మనకు పరిచయం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ విधा विशेष చూడండి. कहानी शब्द कह धातु के साथ ही अपनीकृत प्रत्यय जोड़ने से बना है. విधा విశేష్ లో చూడండి, కహాని అనే పదము, కహ అంటే ధాతుని ఆని అనే కహ ప్లస్ ఆని కలిపితే ఏమైంది, కహాని అనే పదము ఏర్పడింది. కహ కా అర్థ క్యా హై, ఆశయ कहना से है. కహ అంటే చెప్పడం, किसी घटना या बात का सुंदर ढंग से प्रस्तुति किया जाने ही कहानी है. మరి కహాని అంటే కథ కదా, మరి కథ అని దేన్ని అంటారంటే ఏదైనా ఒక ఘటన అంటే ఏంటి, ఒక సంఘటనను చాలా అందంగా ప్రజెంట్ చేయడమే కథ యొక్క అర్థము. ఇప్పుడు ఈద్గా అనే పాఠాన్ని ఒక మంచి సంఘటనను తీసుకొని ఆ సంఘటన ఆధారంగా మనకు చాలా చక్కగా ప్రజెంటేషన్ అనేది చేశారు చూడండి. సో నెక్స్ట్ లేఖక్ పరిచయ చాలా ఇంపార్టెంట్. प्रेमचंद का जन्म एक गरीब घराने में काशी में 31 जुलाई 1880 को हुआ. ప్రేమచంద్ యొక్క జన్మము అంటే వీరు ఎక్కడ జన్మించారంటే కాశీలో జన్మించారు. గుర్తుంచుకోండి, వీరు కాశీలో జన్మించారు. ఒక పేద కుటుంబంలో 31 జూలై 1880లో జన్మించారు. వీరు జన్మించింది ఒక పేద కుటుంబంలో. వీరు ఎక్కడ జన్మించారు? కాశీలో. ఎప్పుడు జన్మించారు? 31 जुलाई 1880. इनके असली नाम धनपत राय श्रीवास्तव था. వీరి అసలు పేరు అంటే మనకు తెలిసిన పేరేంటి, इन्होंने चढ़ाते हुए मैट्रिक तथा करते हुए बीए पाया. వీరు పేద కుటుంబంలో జన్మించారు. వీరు చదువుకోవడానికి చాలా కష్టపడ్డారు. అయితే వీరు 10th కంప్లీట్ చేయడం కోసము వీరు ట్యూషన్లు చెప్పుకుంటూ, అంటే పిల్లలకి ట్యూషన్ చెప్తూ వచ్చిన డబ్బులతో వీరు మ్యాట్రిక్ అంటే ఏంటి, 10th క్లాస్ ని కంప్లీట్ చేశారు. తర్వాత నౌకరీ అంటే ఏంటి, జాబ్, ఏదో చిన్న జాబ్ చేసుకుంటూ బిఏ కూడా కంప్లీట్ చేశారు వీరు. इन्होंने लगभग 1 दर्जन उपन्यास और लगभग 300 कहानियों की रचना की. लगभग అంటే ఇంచుమించుగా, దర్జన్ అంటే ఒక డజన్ అంటే 12. సో వీరు దాదాపుగా అంటే ఇంచుమించుగా 1 డజన్ ఉపన్యాసాలు రాశారు. అంతేకాకుండా ఇంచుమించుగా 300 కథలు రాశారు. ఎన్ని వందల కథలు రాశారు? 300 కథలు రాశారు. సో ఈయన గారు ఒక డజన్ ఉపన్యాసాలు రాశారు కాబట్టి ఈ కవిని ఉపన్యాస సామ్రాట్ అని కూడా అంటారు. ఉపన్యాస సామ్రాట్ అంటే ఏంటి? సామ్రాట్ అంటే ఏంటి? చక్రవర్తి. ఉపన్యాసాలు ఎక్కువగా రాశారు, మంచి మంచి ఉపన్యాసాలు ఒక డజన్ వరకు రాశారు కాబట్టి వీరిని ఉపన్యాస సామ్రాట్ అని కూడా అంటారు. इनकी कहानियां मानस रोवर शीर्षक से 8 खंडों में संकलित है. వీరు రాసిన కథలు ఏవైతే ఉన్నాయో ఈయన రాసిన కథలు ఏవి? కథలలో
మానసరోవర్ అని 6 ఖండాలుగా విభజించారు. సో ఇంకా కొన్ని కథలు కూడా ఉన్నాయి, చూద్దామా? गोदान, गबन, सेवा सदन, निर्मला, कर्म भूमि, रंग भूमि, कायाकल, प्रतिज्ञा, मंगल सूत्र आदि आदि इनके प्रमुख उपन्यास है. సో వీరు రాసిన ఉపన్యాసాలలో ముఖ్యమైనవేవేవి ఇవి గుర్తుంచుకోవాలి. ఈయన రాసిన కథలేమో మానసరోవర్ లో 8 ఖండాలుగా విభజించబడ్డారు కదా. సో అది మానస रंगभूमि, कायाकम, प्रतिज्ञा, मंगल सूत्र रचना उपन्यासालु. इनकी प्रमुख कहानियों में पंच परमेश्वर, बड़े घर की बेटी, कफन आदि प्रमुख है. ఈయన గారు దాదాపు కథలు రచించారు కదా. ఆ కథలలో ముఖ్యమైనవి ఏవే కథలు? कहानियां क्या है? इनकी प्रसिद्ध कहानियां 3 कहानियां है. उस कहानी का नाम बोलो. इनके प्रसिद्ध 3 कहानियों का नाम. वेरी गुड. बड़ा घर की बेटी. वेरी गुड. कफन. ओके. और मानस शीर्षक शीर्षक 8 खंडों में संकलित किया गया है. इस तरह आंसर लिखना. 1 मार्क क्वेश्चन में आते हैं, सो ध्यान से सुनो. और नेक्स्ट इनके प्रमुख उपन्यास क्या क्या है? गोदान, गबन, गिनती करो. गोदान, गबन, सेवा सदन, निर्मला, कर्मभूमि, रंगभूमि, कायाकल, प्रतिज्ञा, मंगलसूत्र. ये इनके प्रमुख उपन्यास है. इन्हें कौन सा कवि कहा जाता है? उपन्यास सम्राट भी सम्राट भी कहा जाता है. नेक्स्ट आज के लेकर परिचय. ओके. नेक्स्ट आपको और पतिका का अर्थ क्या है? पतिका बोले तो किसको कहते हैं? पतिका
ओके, पथिका का अर्थ क्या है? బాటసారి. మనం అందరం కూడా బాటసారి అంటే ఎవరు? మనందరినీ బాటసారి అని అంటారా? ట్రావెల్ చేసే వాళ్ళని బాటసారి అని అంటారు, అవునా? ఓకే, నెక్స్ట్, ఖుష్బూ భరే ఫూల్ కౌన్ దేతే హై? సువాసనను వెదజల్లే పువ్వులు ఎవరు ఇస్తారు? पेड़। पेड़, वेरी गुड। पेड़ ही हमें सुवासन सॉरी खुशबू भरे फूल देते हैं, हमें मीठे मीठे फल देते हैं, छाया देते हैं, हवा देते हैं, ऑक्सीजन, कार्बन डाइऑक्साइड ग्रहण करके हमें ऑक्सीजन देता है। पेड़ से हमें बहुत उपयोग है। पेड़ से हम परोपकारी का गुण सीखना हमें बहुत जरूरी है। చెట్టు నుండి మనం పరోపకారము అంటే ఇతరులకు సహాయం చేసే గుణాన్ని నేర్చుకోవాలి. సో మరి ఈ కథ యొక్క పాఠాన్ని ఇవ్వడానికి గల కారణం ఏంటంటే పిల్లలలో మంచి బుద్ధి అంటే త్యాగం చేయడము, అంటే త్యాగము అనేది అంటే త్యాగం చేయడం అంటే చాలా పెద్ద ఏమంటారు, త్యాగం చేయాలంటే మనలో మంచి అలవాట్లు అనేటివి ఉంటేనే మనం త్యాగం చేయగలిగే స్థాయిలో మనం ఉంటాము. ఎప్పుడైతే మన మనసులో స్వార్థం అనేది ఉంటుందో మనం త్యాగం చేయడానికి ఇష్టపడము. అయితే సో ఎవరైతే త్యాగం చేస్తారో, ఎవరి దాంట్లోనైనా మంచి బుద్ధి, మంచి ప్రవర్తన ఇవన్నీ ఉంటాయో, కర్తవ్యం అంటే ఏంటి? అసలు కర్తవ్యం అని ఎందుకు ఇచ్చారు? మన కర్తవ్యం ఏంటి? పెద్దలను గౌరవించడము, వృద్ధులను గౌరవించడము, వారికి సహాయం చేయడము, ఇలాంటి మంచి మంచి అలవాట్లు అన్నిటిని కూడా మనం నేర్చుకోవాలనేసి ఈ పాఠాన్ని ఇవ్వడము జరిగింది. ఓకేనా? సో उन्मुखीकरण के प्रश्न आप लिख दो, क्वेश्चन को देखते हुए लिखो। ओके, नेक्स्ट देखो और क्या है, आपको और कुछ भी डाउट है? छात्रों के सूचनाएं, आप सब लोग छात्रों के लिए सूचनाएं ये क्यों दिया है इस पाठ में? ఈ పాఠంలో విద్యార్థికి సూచనలు ఎందుకు ఇవ్వడం జరిగింది ఒకసారి చూడండి. విషయ ప్రవేశ్ ధ్యాన్ సే పడియే, పాఠ్య విషయ సమజియే. పాఠం యొక్క మొత్తం విషయం, అసలు పాఠంలో ఏముంది అనేది మొత్తం కూడా ఈ విషయ ప్రవేశ్ అనే ఎక్కడుంది? విషయ ప్రవేశ్ నెక్స్ట్ లెసన్ లో వస్తుంది చూడండి, ఇక్కడ నెక్స్ట్ పేపర్ లో ఉంటుంది. ఆ విషయ ప్రవేశ్ చదవడం ద్వారా మీకు పాఠం యొక్క పరిచయం అనేది జరుగుతుంది. నెక్స్ట్, पाठ ध्यान से पढ़िए, शब्द का अर्थ समझ में न आए तो उसके नीचे रेखा खींचिए. పాఠాన్ని జాగ్రత్తగా చదవండి ఫస్ట్, లేదా జాగ్రత్తగా వినండి. ఓకే, పాఠాన్ని జాగ్రత్తగా చదవండి లేదా పాఠాన్ని జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే మనం పాఠాన్ని జాగ్రత్తగా వింటూ ఉంటామో అక్కడక్కడ మనకు కొన్ని హార్డ్ వర్డ్స్ అనేటివి, అంటే కఠిన శబ్ద అనేటివి వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే వాటి కింద వెంటనే మీరు ఏం చేయాలి, అండర్లైన్ अंडरलाइन చేసిన వర్డ్స్ ని ఏం చేయాలంటే శబ్దంకి అర్థ శబ్దకోశ में ढूंढी. రేఖాంకితికి ఏదైతే మనం అండర్లైన్ చేసామో అండర్లైన్ చేసిన పదాలను మనం ఎక్కడ చూడాలంటే లాస్ట్ టెక్స్ట్ బుక్ లాస్ట్ చివరి పేజీ తీయండి. లాస్ట్ చివరి పేజీ చూడండి, శబ్దకోశం కనిపిస్తుందా? లాస్ట్ చివరి పేజీలో. సో అక్కడ మనకు మీనింగ్స్ ఉంటాయి. ఓకేనా? అక్కడ మనకు మీనింగ్స్ ఉంటాయి, ఆ మీనింగ్ సంబంధించిన సెంటెన్స్ ఉంటాయి. సో ఆ మీనింగ్ ఆ సెంటెన్స్ తీసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. समझ में ना आने वाले अंश हो तो छात्र समूहों में या अध्यापक से చర్చా కీజియే. సమూహం అంటే ఏంటి? ఫస్ట్ మనం సమూహం అంటే గుంపుగా, ఒక 5 మెంబర్స్ ఇంకొక 5 మెంబర్స్ ఇంకో గ్రూప్ గా ఏర్పడి మనం ఏం చేస్తుంటాము, డౌట్ రాగానే టీచర్ అడుగుతూ ఉంటాం. సో టీచర్ డౌట్ అడిగేసి సో ఫస్ట్ టీచర్ ని అడగకుండా ముందుగా మనకు వచ్చిన డౌట్ ని ఏం చేయాలి, మనం అందరం కలిసి ఆ శబ్దకోశలో ఉండాలి, వెతకాలి.
ఎక్కిన తర్వాత పదాన్ని అర్థం కానప్పుడు మీరు మీ టీచర్తో చర్చించాలి. ఆ పదానికి సంబంధించిన దాని గురించి మీరు అక్కడ చర్చించండి. ఓకేనా? नेक्स्ट कल हम विषय प्रवेश और कहानी के बारे में हम कल के क्लास में हम जानेंगे. ओके, क्या सीखे हैं? उन्मुखीकरण, उद्देश्य, विषय प्रवेश, कवि परिचय. इस कवि परिचय को पढ़कर आओ और उन्मुखीकरण प्रश्न FN में लिख कर आओ. और है ना, इस कवि परिचय को ध्यान से पढ़ो, ध्यान से पढ़ो. ये हमें 4 मार्क्स को कंपलसरी एग्जाम में आता. ओके, 100% तो नहीं बोल सकते, लेकिन 50% आने का चांस तो हमें है. इसलिए इस कवि परिचय फर्स्ट लेसन सुमित्रानंद पंत का कवि परिचय, नेक्स्ट प्रेमचंद का कवि परिचय बहुत ध्यान से हम पढ़ना चाहिए. ओके, इस पाठ के बारे में आपको कुछ भी डाउट रहा तो मुझे फोन करो. ओके, ठीक है, बाय.